ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫార్మ్ ఈజ్‌ను వెర్బ్ 1 ప్లస్ ఇంగ్‌తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ప్రస్తుతం ఒక పని లేదా కొన్ని పనులు జరుగుతున్నాయా అని ప్రశ్న అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీ ఫార్మ్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్‌గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్టుగా హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఇంగ్. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్, రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్, స్లీప్ ప్లస్ ఇంగ్ స్లీపింగ్, టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్. దీని విధంగా V1 ప్లస్ ఇంగ్ ఫాము ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్‌ని చూద్దాము. ఈజ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా? ఈజ్ షీ రైటింగ్ ఏ లెటర్? ఆమె ఒక ఉత్తరం రాస్తూ ఉన్నదా? ఈజ్ ఇట్ ఈటింగ్ చికెన్? అది లేదా ఇది చికెన్ తింటూ ఉన్నదా? ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ మరికొన్ని మీరు చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఈ ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చేయాలనే దాని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. కీవర్డ్స్ అంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్‌గా ఏ పదాలను ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ ఈ పదాలని కీవర్డ్స్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీ ఫార్మ్ ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్, రామ, సీత ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్‌గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.